ఇంకా 10 నిమిషాలు ఉంది కదా. అలాగే ఎంతో మంది త్యాగదనుల యొక్క త్యాగాల వలన ఈ దేశంలో కేవలం అహింస, శాంతి, సత్యం అనే 3 మార్గాల ద్వారానే గాంధీజీ గారి నాయకత్వంలో స్వాతంత్రాన్ని కూడా సంపాదించుకున్నాం. 75 సంవత్సరాలు పూర్తి కూడా చేసుకున్నాం. ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ప్రజలే మనమే ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే అనేక రకంగా తీసుకొని పోయాం. ఎంతలో ఈరోజు అత్యంత గొప్ప దేశంగా కూడా ప్రపంచంలోనే ఒక ఆధునిక రాజ్యాంగ కూడా ఏర్పడింది కూడా అందరికీ కూడా తెలుసు. అలాగే ఈరోజు వారందరినీ కూడా త్యాగదనులందరినీ కూడా స్మరించుకుంటూనే మనం అందరూ కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం. మనం ఎంతో ముందుకు పోయాం. స్వాతంత్ర ఫలాలు కూడా అందరికి కూడా అందాయి. ఇప్పటికి కూడా ఆ రోజు ఎలా అయితే ఉన్నాయో ఇప్పటికి కూడా ఇంకా అక్కడెక్కడ కూడా మతాలు కావచ్చు, కులం కావచ్చు, అలాగే కొన్ని స్వార్థపర శక్తులు అనేది కూడా ఇప్పటికి కూడా ఉన్నాయి. మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఇవన్నీ తీసుకోవడానికి వాళ్ళందరినీ కూడా ఆ రోజు గాంధీ చూపిన మార్గాల్లోనే వాళ్ళందరినీ కూడా ఇప్పటికి కూడా ఎదుర్కొంటూనే మనం ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ, అలాగే మొట్టమొదట ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత గాంధీజీ చూపిన మార్గంలో ఏర్పాటు చేసుకొని ఆ రోజు స్వాతంత్రం కోసం ఏ ఆశయాల కోసం వేస్తే స్వాతంత్రం కోసం పోరాడారు ఆ ఆశయాలు అనేది కూడా సిద్ధించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కృషి చేస్తూ ఉంది. అధిక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా గాంధీజీ కలగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొని రావడం కానీ, మరీ ముఖ్యంగా కూడా ప్రజల ముంగింటికే ఒక పరిపాలన తీసుకొని రావాలని చెప్పి ఆ 2 కూడా తీసుకొని వచ్చేసి ఒక సచివాలయ వ్యవస్థని తీసుకొని వచ్చేసి కూడా గ్రామ స్వరాజ్యాన్ని ప్రజల ముంగింటికే పరిపాలన కూడా తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా. ముఖ్యంగా అది కూడా ఈరోజు కూడా ఏది ఏమైనా కానీ తీసుకొని వస్తాం. ఈరోజు స్వార్థంగా కూడా మతాన్ని, కులాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యంగా అవినీతి ఇవన్నీ కూడా పెరిగిపోయి అవన్నీ కూడా మనమందరూ కూడా దానిపైన కూడా శాంతియుతంగా పోరాడాల్సిన అవసరం కూడా అందరిపైన కూడా బాధ్యత ఉందని చెప్పేసి మరొక మారు కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ నాయకత్వంలో ముందుకు పోతా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. స్వతంత్రం కోసం అసమాన త్యాగాలు చేసినటువంటి పోరాట యోధుల్ని మరోసారి సందర్భంగా స్మరించుకుంటూ వారి లక్ష్యాలను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ప్రతిన పూనాలని చెప్పి ముఖ్యంగా రాజ్యాంగ పరిరక్షణ, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లాంటి ఉన్నతమైనటువంటి ఆశయాలను సాధించడానికి అందరం కూడా ప్రయత్నం చేయాలని స్వాతంత్ర ఉద్యమ శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తూ, రోజు అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు అలాగే విశ్వేశ్వరరెడ్డి అన్న గారి సమక్షంలో ఈరోజు
జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆగస్టు 15న అంటే మనందరికీ కూడా ఒక గర్వకారణము. బ్రిటిష్ వారి బానిస సంఖ్యల నుంచి, వారి దాస్య శృంఖలాల నుంచి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఎందరో మహనీయులు ఉన్నారు. వాళ్ళలో మహాత్మా గాంధీ గారు, చాచా నెహ్రూ గారు, భగత్ సింగ్ గారు ఇటువంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని కూడా తెలియజేస్తా ఉన్నాను. అటువంటి వారి బాటలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నడిచి గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయాల ద్వారా తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి సంక్షేమము, అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి పరిపాలన సాగించారు. మనము ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా స్వాతంత్ర సమరయోధులను ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని కూడా తెలియజేస్తూ అందరి 80th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందరో మహనీయుల త్యాగాల వల్ల ఈరోజు మనం అందరూ కూడా స్వేచ్ఛగా వాళ్ళ ఫలాలన్నీ కూడా అందించుకుంటూ ఈరోజు మన ముందు ఉన్నామంటే కూడా ఆ మహనీయుల త్యాగాలన్నీ కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మహనీయుల చిత్రపటాలు కేవలం గోడలపైనే కాకుండా మన మనసులో కూడా ఉండే విధంగా మనం కూడా చేసుకోవాల్సిన అవసరం ఎంతనో ఉంది. అదేవిధంగా మహాత్మాజీ కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, కొన్ని ఏళ్ళుగా బ్రిటిష్ వారితో పోరాటం చేసి మాకందరూ కూడా స్వాతంత్రం తీసుకొచ్చినందుకు మేమందరూ కూడా వాళ్ళు నడుస్తున్నటువంటి విధానంలో నడవాల్సిన అవసరం కూడా ఎంత ఉంది. అదేవిధంగా యువత కూడా ఈరోజు వాళ్ళ యొక్క స్ఫూర్తి తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా గాంధీజీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి గ్రామ సచివాలయాలు ఇంటి వద్దకి పరిపాలన అందించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కూడా మహాత్మా గాంధీ యొక్క స్ఫూర్తిని ముందుకు నడిచిన విషయం కూడా మనం అందరూ కూడా చూసాం. అదేవిధంగా గతంలో మనం చూసుకుంటే ఏ విధమైతే స్వాతంత్ర సమరయోధులందరూ కూడా బ్రిటిష్ వారితో పోరాడి బ్రిటిష్ వారు ఏ విధంగా అయితే వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాన్ని మన స్వాతంత్ర సమరయోధులందరూ కూడా ప్రశ్నించి వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపిస్తూ ఏ విధంగా స్వాతంత్రం సాధించుకునే విషయం కూడా మనం చూసాం. కానీ ఈరోజు మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 years కాలంలో ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు కూడా ఒకసారి గమనించాలి. వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని, అదేవిధంగా ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చకపోవడం వాళ్ళపై మేము ప్రశ్నిస్తుంటే, ఈరోజు బ్రిటిష్ కాలంలో ఏ విధంగా అయితే బ్రిటిష్ వాళ్ళందరూ కూడా స్వాతంత్ర సమరయోధులందరూ కూడా జైల్లో పెట్టి లోపలేస్తున్నారో, అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళు కూడా అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు చేసి జైలుకు పంపించిన విషయం కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రతిసారి ఒకటే ప్రభుత్వాలు ఉండవు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. పార్టీలు కూడా ఒకటి బలపరుస్తుంటుంది, ఒకటి వీక్ అవుతూ ఉంటుంది. కామన్ సహజంగా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీ కాలంలో నడుస్తుందని మీరు అనుకోవచ్చు. కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఆయన లాస్ట్ టైం పరిపాలన అందించినారు కూడా మనందరూ చూసాం. గాంధీజీ కోరుకున్న విధంలో ముందుకు పోయిన విషయం కూడా మనం చూసాం. అహింస కావచ్చు, శాంతి కావచ్చు, సత్యం అనే మార్గంలో ముందుకు తీసుకునే విషయం కూడా మనం అందరూ చూసాం. అయినప్పటికీ ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించాలా. ఏమైనప్పటికీ కూడా డెమోక్రసీ అనేది వర్ధిల్లాలని చెప్పి నేను తెలియదు.